భూమి ఉద్భవించిన నుండి ఉన్న ఏకైక ధర్మం అంటే సనాతన ధర్మం. దానికి అంతం లేదు. అలాంటి గొప్ప ధర్మంలో మనం పుట్టినాం కాబట్టి మన దేవుని కోసం వచ్చి మీరు దర్శనం చేసుకున్న అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అంత గొప్ప ధర్మం మనకు. ఏదో నిన్న పుట్టిన మొన్న పుట్టిన ధర్మం కాదు. వయసు లేదు, అంతం లేదు. వయసు చెప్దామన్నా కానీ ఒక మనిషి పుట్టలేదు. అలాంటి గొప్ప ధర్మంలో పుట్టినాం మనం. ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరము మనకు ఎంతైనా ఉండదు. వాస్తవం కాదు. అందుకోసమైనా ఆ ధర్మం కోసం మనం కంకణబద్ధమై మన ధర్మాన్ని కాపాడుకోవడానికి నిర్విధంగా మనకు ఎంత సమయం ఉంటే అంత సమయం ఖచ్చితంగా కష్టపడాలి. ఎందుకంటే రాను రాను మన తరాలు ఇలాంటి పిల్లలు మన ధర్మాన్ని ఆచరించాలంటే మనమే కంకణబద్ధం కావాలి. మన ధర్మం కోసం మనమే పోరాటం చేయాలి. అలాంటి గొప్ప ధర్మంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. మన దేవి దేవత మూర్తులను కాపాడుకోవాల్సిన అవసరము మనకే ఉన్నది. ఎవరో వచ్చి కాపాడాలని మనం చూడద్దు. అదొకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మన దేవీ దేవత మూర్తుల యొక్క అద్భుతమైన కట్టడాలు భూ ప్రపంచం మీద ఎక్కడ లేవు. అంత అద్భుతమైన కట్టడాలు. ఆ కట్టడాలు కూర్చోడానికి అన్య మతస్థులు ఆగడం లేదు. అందుకోసమే సంఘే కలిగే శక్తి సంఘటితంగా ఉన్నంతసేపు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ. అందుకోసమనే అంత అద్భుతమైన ఈ గంగాపూర్ జాతరలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రత్యక్ష దైవము. ఆ దైవం దగ్గర మనం ప్రతిజ్ఞ చేసుకుందాము. మన ధర్మం కోసం మనం కనీసం మనకి ఎంత దొరుకుతుందో అంత సమయాన్ని వెచ్చించి ధర్మం సేవలో పాల్గొనాలని చెప్పి ఈ గంగాపురి వేదిక ప్రాంగణంగా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకటి చిన్న విజ్ఞప్తి అండి. మా రామకృష్ణపురం ప్రాంతము చిన్న కుగ్రామం మన కేతనపల్లి మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఆ గ్రామంలో మేము సకల దేవత స్వరూపమైనటువంటి గోమాత మాల ధారణ కార్యక్రమం చేపట్టాం. అది మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆవు రాను రాను అంతరించిపోతుంది. సర్వదేవతలు ఆమెలో నింపుకొని ఆమె రోడ్డు మీద ఆకలి వేటలో ఇంటికి గడప గడపకి వస్తున్నది. మనం ఫోటో పెట్టి మొక్కడానికైనా ఆమెను రక్షించడానికి మనం ఎలాంటి సేవలు చేస్తున్నాము అదొకటి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు యమలనగర్ పోయి మనం వేమల రాజన దగ్గర కోలేరు కట్టినంత మాత్రాన కాదు, ఆ కోలేరు కాపాడబడాలంటే దాన్ని రక్షించాలి. మన రేపు పొద్దుగాల పిల్లలకు ఫోన్లో చూపెట్టే పరిస్థితి వస్తుంది. ఆవు ఇట్లుంటది, ఆవు లోపల సకల దేవతలు ఉన్నారు అని చెప్పి చూపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఆవును కాపాడాలి, గోమాలలు వేయాలి. ప్రతి ఒక్క హిందువై పుట్టిన వాళ్ళు గోమాల ధారణ చెయ్యాలి, గోవును రక్షించాలి. అప్పుడే గోవు రక్షించబడుతుంది. అదొకటి ఆలోచన చేయాలి. సర్వదేవతలు కొలువై ఉన్న దేహము భూప్రపంచంలో ఉన్నది అంటే ఇంకొకటి లేదు. ఆ సకల దేవత స్వరూపమైనటువంటి గోవును రక్షించాలంటే గోమాల ధారణ చెయ్యాలి, గోవు పూజలు చేయాలి, గోవుకు దానం పెట్టాలి, గోవును రక్షించాలి. ఇదొకటి ఈ వేదిక పైన మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ గోమాల అనేది మేము ఆచరిస్తున్నాము, అందరితో ఏపిస్తున్నాము, అందరికి మంచి జరుగుతున్నది. మనం హనుమాన్ మాల వేస్తున్నాము, చాలా మంది వేస్తున్నారు, అయ్యప్ప మాల వేస్తున్నారు, భవానీ మాల వేస్తున్నారు. ప్రతి ఒక్క దేవి దేవత మూర్తులు మనం వేగొట్టి మాల వేస్తున్నాం. ఒక్కటి గమనించండి, మన కులాల వారు ఎట్లా విడిపోతున్నామో మన దేవతలను చూస్తే అదే విధంగా విడగొట్టి మాల వేస్తున్నాం. వాస్తవంగా చెప్పండి. అదే ఒకటేసారి భూమండలానికి మాల వేసే గొప్ప మాల ఉన్నదంటే గోమాత మాల ఒకటే ఉన్నదా, ఇంకోటి లేదు. ఏ దేవుడు శాంతించాడు? గోమాత మాల వేస్తే ప్రతి ఒక్క సర్వదేవతలు శాంతి చేకూరుతాయి. నేను ఈ దేవుడికి వేయలేదని చెప్పి ఏ దేవుడు బాగుపడాడు? అయ్యప్పకి వేసిన 30 ఏళ్ళు అవుతుంది, నేను గురుస్వామిని. ఆంజనేయుడికి వేసిన 50 ఏళ్ళు అవుతుంది, నేను గురుస్వామిని. మరి ఒక అయ్యప్ప తృప్తి పడితే అయిపోయిందా? ఒక హనుమంతుడు తృప్తి పడితే అయిపోయిందా? ఒక భవాని తృప్తి పడితే అయిపోయిందా? సర్వదేవతలు తృప్తి పడే ఉన్నది గొప్ప మాల ఉన్నదంటే ఒక గోమాత మాలే. అది అలనాడు పూర్వకాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆచరించినటువంటి భూమండలం మీద మొదటిసారిగా ఆచరించినటువంటి మాల గోమాత మాల. అంత గొప్ప మాల మళ్ళా పూర్వవైభవం పొందాలంటే ప్రతి ఒక్కరు గోమాత మాల ఖచ్చితంగా ధరించి గోవును రక్షించి సర్వదేవతల కొలువై ఉన్న దేవును ఇలాంటి అగోచపాలు కావద్దని చెప్పి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు గోమాత మాల ఆచరించే విధంగా ప్రయత్నం చేయండి. సకల దేవతల యొక్క ఆశీర్వాదం పొందండి. జై శ్రీరామ్.